ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఈ వీడియో సాయిబాబా గారి మీద కావాలని దుష్ప్రచారం చేశారని మనము, లేదు మేము మాకున్నటువంటి సందేహాలని ప్రశ్నల రూపంలో ప్రశ్నించాం. కాబట్టి మా సందేహాలను తీర్చడానికి సాయి భక్తులు కానీ షిరిడీ సంస్థానం కానీ ఎవరూ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కనుకనే ఎవరు కూడా మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు అనే విషయాన్ని సాయిబాబా గారి మీద వ్యతిరేక ప్రచారం కానీ లేదా ప్రశ్నలు కానీ సంధించినటువంటి సోదరులు అప్పుడప్పుడు బాబా గారికి సంబంధించిన విషయాలు మాట్లాడే సమయంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజమే, వారు లేవనెత్తినటువంటి విషయాలకు సమాధానాలు చెప్పలేదా అని పరిశీలించినప్పుడు వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకొని వీడియోలు చేస్తూ సచ్చరిత్రలో ఉన్నటువంటి కొన్ని కథలను, ఆ కథల్లో ఉన్న విషయాలను, వాటిపైన వారికి ఉన్న సందేహాలను, అంటే అవన్నీ కూడా బాబాగారు ముస్లిం అని నిరూపిస్తున్నాయి కదా, ముస్లిం పక్షపాతిగా కనిపిస్తున్నాయి కదా అని వారు సచ్చరిత్రలో ఉన్న కొన్ని కథలను చదివి వినిపించటం, వెటకారాలు చేయడం, మన దృష్టిలో వెటకారం, వాళ్ళ దృష్టిలో ప్రశ్నించటం, సందేహాలు వెలిబుచ్చటం. వాటి అన్నిటికీ కూడా వాళ్ళు వీడియోల ద్వారా ప్రశ్నలు సంధించారు. మనం కూడా అదే వీడియోల ద్వారా సమాధానాలు చెప్పాం. కానీ వాళ్ళ ప్రశ్నలు మన వాళ్ళు చూస్తారు, సాయి భక్తులు. మరి మన సమాధానాలు వాళ్ళు చూడరా అంటే వాళ్ళు కూడా చూశారు. అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ అభిమానులు చూశారు, వాళ్ళు కూడా కొన్ని చూశారు. అన్నీ చూశారని చెప్పలేం, కొన్ని చూశారు. అయితే అది ఎలా గడిచిపోయిందంటే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఎవరైనా మనలో సమాధానం చెప్పామనుకోండి, ఆ సమాధానం చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళని నోటికొచ్చినట్టుగా చులకనగా మాట్లాడుతూ అవహేళన చేస్తూ వీడియోలు చేశారు. అంటే ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పినప్పుడు అది నచ్చకపోతే దాంట్లో కూడా పాయింట్లు పట్టుకొని మీరు ఇలా చెప్పారు కానీ ఇది కాదు, మరి ఇలా ఉంది కదా అని చెప్పి మరీ తిరిగి ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ వాళ్ళందరినీ కూడా నిక్నేములు పెట్టి అవహేళన చేస్తూ ఇంకా రకరకాల వాడకూడని పదాలు, అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళను కూడా నోటికి వచ్చినట్టుగా సంబోధిస్తూ మాట్లాడడం అనేది జరిగింది. అది తప్పు కదా. మీరు ప్రశ్నించినప్పుడు దానికి ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు ఆ సమాధానం మీకు నచ్చకపోతే అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా మీరు మళ్ళీ తిరిగి వీడియో చేసి ప్రశ్నించవచ్చు సంస్కారయుతంగా. ఇప్పుడు మన వెంకట చాగంటి గారు ప్రశ్నిస్తుంటారు, డాక్టర్ గారు ప్రశ్నిస్తుంటారు, సంథింగ్ రాజు గారు అలా. కానీ కొందరు విపరీతంగా సమాధానం చెప్పిన వాళ్ళని దూషిస్తూ వీడియోలు చేయడం జరిగింది. అది సరైన విధానం కాదు. అలాగే మీ ప్రశ్నలో కూడా సంస్కారయుతంగా కూర్చొని చర్చ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా కనపడదు. ఎందుకంటే వన్ సైడ్గా నిర్ణయం చేసేసి చెప్పేస్తారు.
సంశయం ప్రశ్నలా కాదు, దాంట్లో ఇంక అనేక వెటకారాలు రకరకాలుగా ఉంటుంది. అలా ఉండడం వల్ల కూడా మీతో కూర్చొని సాఫీగా ఒక ఆధ్యాత్మిక చర్చలాగా జరగదేమో అని చెప్పి చాలామంది దూరంగా ఉండవచ్చు. ఈ ప్రయాణంలో నేను ఒకసారి చెప్పాను. ఏమిటయ్యే విషయం అంటే, మీరు సాయి భక్తులని బాబాగారిని పూజించవద్దు, ఆయన ముస్లిం అని, లేదా బాబాగారి మందిరాలు దర్గాలని, బాబా మన సనాతన శాస్త్రాల్లో ఎక్కడా లేడని, ఇలా ఆయన గురువు కాదని, రకరకాల ప్రశ్నలు సంధించారు. కాబట్టి సాయి భక్తులు వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో ఉన్నారని మనమే ఒక్కోసారి చెప్పుకుంటూ ఉంటాం. మరి వాళ్ళందరినీ మార్చాలి అని అంటే మీ ప్రశ్నలు మీరు వీడియోలు చేయడం, మా జవాబులు మేము వీడియోలు చేయడం ఇది కాదు కదా. ఏదైనా ఒక చర్చ జరిగితే న్యాయ నిర్ణేతలు ఉండాలి. ఇప్పుడు మీరు శంకరాచార్యులు గారిని ఉదాహరణగా తీసుకుంటారు. ఆ మండన మిశ్రుడు, శంకరాచార్యులు గారు ఇద్దరు కూర్చొని చర్చ చేసేటప్పుడు శారదామాత, నాకు తెలిసి మండల మిశ్రుని వారి ధర్మపత్ని అనుకుంటా, ఆమె జడ్జిగా కూర్చుంది అని మనకు కథ చెప్తుంటుంది, చరిత్ర చెప్తుంటుంది. కాబట్టి మీరు సాయి భక్తులు కూర్చొని ఏది సత్యమని చర్చ చేసినప్పుడు ఇద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ అనే దానికంటే కూడా ఇంకా చెప్పాలి అంటే, మీ దృష్టిలో సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారిపోవాలి. వాపస్ అంటే వాళ్ళు బాబాని పూజించడం మానేసి సనాతన దైవాల్ని పూజించడానికి నిర్ణయం చేసుకొని బాబాని వదిలేసి రావాలి. అది మీ లక్ష్యం, సంతోషం. అందుకని మేమేం చెప్పామంటే, మొట్టమొదట్లోనే సాయిబాబా గారి మందిరాల్లో బాబాగారి భక్తుల సమక్షంలో మీ వర్షన్ మీరు చెప్పండి, మా వర్షన్ మేము చెప్తాము, మీ ప్రశ్నలు మీరు సంధించండి, మా జవాబులు మేము చెప్తాము. అక్కడ కూర్చున్న భక్తులు నిర్ణయం చేస్తారు, బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన వారా కాదని మీరు చెప్తారు, అవునని మేము చెప్తాం. మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చెప్తాం, మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు చెప్తారు. అప్పుడు భక్తులు నిర్ణయం చేసుకుంటారు. అది కదా, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మీ యొక్క వాదన బలంగా ఉంటే అక్కడ ఉన్న భక్తులు ఎస్, వీళ్ళు చెప్పినట్టుగా సాయిబాబా గారు సనాతన ధర్మానికి సంబంధించినట్టు మాకు కనిపించట్లేదు, వాళ్ళ ఆధారాలే బలంగా ఉన్నాయి అని బాబా గారిని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. లేదు, సాయి భక్తులు చూపించిన ఆధారాలు బలంగా ఉంటే, అయ్యా మీరు చెప్పినటువంటి ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి, అసలు అవి ఆధారాలే కాదు, బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు అనడానికి ఆధారాలు బలంగా ఉన్నాయి అని వాళ్ళు ప్రకటిస్తారు. అప్పుడు మీ అభిప్రాయం మార్చుకుంటారా, లేకపోతే అదే అభిప్రాయాన్ని కొనసాగిస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఏదైనా ఎవరైతే మోసపోతున్నారో, ఎవరైతే అన్యాయం కాబడుతున్నారో, దేవుడి కాని వారిని దేవుడిగా పూజిస్తున్నారు, గురువు కాని వారిని గురువుని చేసి పూజిస్తున్నారని మీరు అంటున్నారో, వారి సమక్షంలో మనం కూర్చొని మాట్లాడడం ద్వారా, మీ వాదనలు వారి సమక్షంలో వారికి వినిపించడం ద్వారా మీ వాదన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ సమక్షంలో వాళ్ళే నిర్ణయం చేస్తారు. అప్పుడు ఒకవేళ మీ వాదనలో బలహీనత ఉంటే మీరు మార్చుకుంటారు, లేదు మా వాదనలోనే బలహీనత ఉంటే మేము మార్చుకుంటాం. ఏదేమైనా భక్తులకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం కూడా భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలి, మేము తత్వప్రచారకులు కానీ మందిర నిర్వాహకులు కానీ ఎలా ప్రవర్తించాలని మాకొక సూచన లభిస్తుంది. మీకు ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు బాబా మందిరాలకు రండి, భక్తుల సమక్షంలో మనం కూర్చొని చర్చ చేద్దాం,
అని మీకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు కూడా ఎవరు దానికి స్పందించలేదు. ఎంతసేపు కూడా చర్చలకు రండి రండి అంటే మీరున్న చోటికి మీ స్టూడియోకి వచ్చి చర్చలు చేస్తేనే చర్చ అన్నట్టుగా మీరు అనుకున్నారు. మేము అలా కాదు. ఏ భక్తులైతే మారిపోవాలని మీరు అనుకుంటున్నారో ఆ భక్తుల సమక్షంలో చర్చ చేద్దాం. అక్కడే వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. దీనివల్ల ప్రయోజనం ఉంటుందని మేము ఒక సహేతుకమైనటువంటి ప్రతిపాదన మీకు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ మీరెవరూ దానికి స్పందించలేదు. ఎంతసేపు స్టూడియోలోకి రమ్మని పిలవడం మాత్రమే జరిగింది. స్టూడియోలో మేము కూర్చొని మాట్లాడడం ద్వారా న్యాయ నిర్ణేత అంటూ ఎవరు ఉండరు అక్కడ. దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకా లేదంటే అలాంటి చోట్ల స్టూడియోల్లో మొన్న జరిగిన కొన్ని ఆవేశపూరితమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ప్రజల సమక్షంలో మనం ఉన్నప్పుడు భయభక్తులతో శ్రద్ధాభక్తులతో ఒక పద్ధతిగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అంటారు కదా. ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక మార్గం కాబట్టి దీనికి భక్తులు న్యాయ నిర్ణేతలుగా ఉండడం ధర్మం. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సాయి భక్తులు ఎవరు కూడా మా సందేహాలు తీర్చడానికి రాలేదు, వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు అని మీరు పదే పదే కొన్ని సందర్భాల్లో చెప్పడం అనేది ధర్మం కాదు, సత్యము కాదు. కాబట్టి దైవ నిర్ణయం ప్రకారంగా స్టూడియోలో కూర్చొని మీతో చర్చలు చేసే పరిస్థితి ఎవరికీ రాలేదు. అది దైవానికి కూడా ఇష్టం లేకుండా ఉండవచ్చు. అది సరైన విధానం కూడా కాదని భావించి ఉండవచ్చు భగవంతుడు, మా గురువు. కనుక ఇప్పటికీ కూడా నేను షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ సాయి మందిరాన్ని ఎంచుకున్నా సరే, ఏ సాయి మందిరంలోకైనా సరే, పలానా సాయి మందిరంలో మేము వస్తాం, మీరు 4 వచ్చినా పర్వాలేదు, 5 మంది వచ్చినా పర్వాలేదు, మేము వస్తాం, మా ప్రశ్నల్ని మేము సాయి భక్తుల సమక్షంలో మేము ముందుంచుతాం, మీరు వాటికి సమాధానాలు చెప్పండి. ఇరువురి సమాధానాలు విన్నటువంటి సాయి భక్తుల్ని మనం న్యాయ నిర్ణేతలుగా పెట్టుకుందాం, వారే సమాధానం చెప్తారు. దాన్ని మనం శిరసా వహించుదాం. ఒకవేళ సాయి భక్తులు బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన వారే అని మాకు అనిపిస్తుంది, అదే నిజం అనిపిస్తుంది అని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే మీరు మీ వాదన ఓడిపోయినట్టుగా అంగీకరించాలి. లేదు, సనాతన ధర్మానికి సంబంధించినట్టుగా మాకు ఆధారాలు కనిపించట్లేదు, వాళ్ళు చెప్పిందే మాకు సబబు అనిపిస్తుంది అని భక్తులు నిర్ణయం చేస్తే మేము ఓడిపోయినట్టుగా మేము అంగీకరిస్తాం. మేము ఓడిపోయినంత మాత్రాన బాబాగారిని వదిలేస్తామని కాదు, మీరు ఓడిపోయినంత మాత్రాన మీరు ఇక బాబాగారి మీద వ్యతిరేకంగా వీడియోలు చేయకూడదని కాదు. వ్యతిరేకంగా వీడియోలు చేయడం వేరు, వెటకారంగా వీడియోలు చేయడం వేరు. అలాగే బాబాగారి సచ్చరిత్ర మీద కానీ వారి జీవిత విధానం మీద కానీ ప్రశ్నలు సంధించడం వేరు, ఇదే నిజము అని బల్లగుద్ది వాదించడం వేరు. కనుక సోదరులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఎప్పుడైనా సరే, ఈరోజు కాకపోతే సంవత్సరం తర్వాతనే సరే మీ ఇష్టం, మీరు బాబాగారి మందిరాలను ఏదైనా సెలెక్ట్ చేసుకొని, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే ఒక సాయి మందిరాన్ని, మీ ఇష్టం వచ్చిన సాయి మందిరాన్ని సెలెక్ట్ చేసుకొని ఫలానా మందిరంలో మనం చర్చకు కూర్చుందాము అని అంటే మేము సాయి భక్తులందరినీ కూడా సమావేశపరుస్తాం. ఆ భక్తుల సమక్షంలో మన ఇరువురి అభిప్రాయాలు భక్తులకు తెలియచేద్దాం. వారు ఏమి నిర్ణయం చేస్తారో దాన్ని మనం విందాం. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం. అది పెద్ద ఛానల్స్ కావచ్చు, చిన్న ఛానల్స్ కావచ్చు, ఏవైనా సరే, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, అవకాశం ఉన్నవి అవి లైవ్ టెలికాస్ట్ చేస్తాం. దానివల్ల అక్కడ ఉన్న సాయి భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఉంటుంది.
మీ ప్రశ్నలు వారు వినే అవకాశం ఉంటుంది, మా సమాధానాలు వారు వినే అవకాశం ఉంటుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా సరే, ఎనీ టైం. కాబట్టి ఈ ఆహ్వానాన్ని కూడా మన్నించి, దీనికి మీరు నిజంగా సరైన సమాధానాలు పొందాలి అని మీరు అనుకుంటే, ఇటువంటి ఒక కార్యక్రమానికి మీరు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. సాయిరాం.